నమస్తే అండి. కొంతమంది ఎదవలకి భగవంతుడు బుద్ధి జ్ఞానం ఏం పెట్టడో లేకపోతే వీళ్ళు నేర్చుకొని అర్థం కాదు. అంతా ఫ్రీగా రావాలి. అది ఫ్రీగా రాదురా బాబు అంటే దాని మీద తప్పుడు ప్రచారం, రాజకీయం. పొద్దు నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. మన రీసెంట్గా వైజాగ్లో కట్టినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఒక వ్యక్తి తన కారు తీసుకెళ్ళాడు. సరే, ముందు ఆ వీడియో చూపిస్తాను. అతను మాట్లాడినటువంటి మాటలు బట్టి మనం రియాక్ట్ అవుతాం. పది గంటల పాటు ఎయిర్పోర్ట్లో పడుకోవడానికి ఎయిర్పోర్ట్ ఏం కట్టించలా. 10 గంటల పాటు ఎయిర్పోర్ట్లో తన కార్ని లేదంటే వెహికల్ని, 4 వీలర్ని, 10 వీలర్స్ ఏ వీలర్ ఉన్నా పెట్టుకోవడానికి ఎయిర్పోర్ట్ కట్టలా. దానికంటూ కొన్ని టైమింగ్స్ ఉంటాయి. బేసిక్గా ఫారెన్ కంట్రీస్కి వెళ్తే కనుక కొన్ని చోట్ల వ్యాలెట్ పార్కింగ్ అని, అక్కడ టికెట్స్ అని చెప్పేసి మనం చూస్తుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో అయితే కనుక ఊరికే ఉదాహరణకి సిటీలో బస్ స్టాండ్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన పార్కింగ్ కోసం అని చెప్పేసి గంట కింద అని చెప్పేసి వసూలు చేస్తారు, చిన్న వెహికల్కైనా సరే. అలాంటిది నువ్వు ఎయిర్పోర్ట్లో 5,000 కోట్లు, 5,500 కోట్లు పెట్టి కట్టినటువంటి ఒక ఎయిర్పోర్ట్లో 10 గంటల పాటు తన యొక్క కారు పెట్టుకుంటానంట. డబ్బులు ఫీజు వసూలు చేయకూడదంట, ఫ్రీగా ఇవ్వాలంట. వాళ్ళు ఏం చెప్తున్నారు? రూల్స్ అంటే అక్కడ బిల్ బోర్డు ఉంది అని పద్ధతిగా చెప్తే అట్లా ఉంటావు. పచ్చి బుద్ధులు మాట్లాడాడు ఆ మనిషి, దుర్మార్గమైనటువంటి భాష ఉపయోగించిన ఆ మనిషి. తీసుకెళ్ళి బొక్కలు అయ్యానా, కుమ్మాలి ఇలాంటి వాళ్ళని. 10 గంటల పాటు నీ కార్ని ఎలా పార్క్ చేస్తారు అక్కడ? చిన్న సైకిల్కి, చిన్న స్కూటర్కి, చిన్న కార్కి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ ఫీ పే చేస్తాం, కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం మనం చేయకూడదు. నెక్స్ట్ ఏంటయ్యా? అతనంది బిల్ బోర్డ్ ఈజ్ దేర్. బిల్ బోర్డ్ అంటే, అరే నాయన ఈ రేట్లన్నీ కూడా పెట్టడం జరిగిందిరా బాబు అక్కడ అంటే బిల్ అంటాడు. మనోడికి అర్థం కాదు. అర్థం కానప్పుడు అర్థం చేసుకునే విధంగా అడగాలి కదా. పక్కన ఎవడో కూడా తెలుగు కూడా ఉంటాడు కదా. ఎయిర్పోర్ట్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఏంద్రా బాబు అంటే చెప్తారు కదా. చూడండి ఎట్లా సదాయిస్తాడు. అతను ఏం చెప్తున్నాడంటే, నేనేమో నా జేబులో పెట్టుకున్న డబ్బంతా కూడా తీసుకుపోయి, లెక్క ప్రకారం ఇక్కడ రూల్స్ ఉంటాయి. అదొక ప్రైవేట్. నిజం చెప్పాలంటే మనం అది పీపీపీ మోడల్లో తయారవుతాయి ఎయిర్పోర్ట్లన్నీ కూడా. అటు లాజిక్స్ కూడా తెలియదు. సరే, ఇది పక్కన పెడదాం. మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కార్ పార్క్ చేయండి, 5-10 రూపాయలు పార్క్ చేయించుకుంటారా? 2 గంటలు ఉంటే 400 రూపాయలు ప్లస్ ఎస్జిఎస్టీలు, సిజిఎస్టీలు ఇవన్నీ కూడా పడతా ఉంటాయి. అదే ఒక 6 గంటలు ఉంటే కనుక 600 రూపాయలు అవుతుంది. మనకి అవే వద్దు, మనకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా కావాలి. అదేమంటే మళ్ళీ దీనికి రాజకీయం అంటే దాంట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తిట్టినాడు ఆ మనిషి, పచ్చి బూతులు తిడతా ఉన్నాడు. అంటే వీళ్ళని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అసలు కెడిపోతుంది సమాజం. ఇంత దుర్మార్గంగా తయారవుతున్నారండి. మన ఇంటికి వచ్చి ఎవడైనా బైక్ పార్కింగ్ చేసుకుంటారు ఊరుకుంటారు మీరు? మీ ఇంటికి వచ్చి ఎవడైనా బైక్ పార్క్ చేసి ఊరుకుంటారు, కార్ పార్క్ చేసి ఊరుకోరు కదా. అలాగే అక్కడికి వచ్చి ఎక్కించుకెళ్ళమంటున్నారు వాళ్ళు. ఒక 15 నిమిషాలంటే ఏం కాదండి, వచ్చి ఎక్కించుకెళ్ళిపోవచ్చు కస్టమర్ని, ప్యాసింజర్ని. అలా కాకుండా ఇక్కడ పెట్టుకొని 10 గంటల పాటు నేను ఉంటాను, నాకు 600 రూపాయలు ఫైన్ వేస్తే కనుక మీరంతా కూడా ఫ్రాడ్. దీనికి ఏంటంటే మళ్ళీ ప్రభుత్వాన్ని నిందించడం, లేదంటే కనుక దీన్ని అసలు వైసీపీ వాళ్ళు దీన్ని తిప్పుకుంటున్నారు సోషల్ మీడియాలో. నాకు అది అర్థం కావట్లా. ఎట్లయ్యా? ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా డబ్బులు పే చేయాల్సిందే కదా. ఉట్టిపుణ్యానికి ఎవరు పెట్టుకొని ఇస్తారా? చివరికి రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టేషన్కి వెళ్ళి చివరికి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ ఫీజు తీసుకోవాలి. 10 రూపాయలు, 15, 20 ఉంటుంది కదా. అసలు ఎలా 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 తీసుకెళ్తున్నారు వీటిని? అన్నీ ఉచితంగా కావాలి మనకి, అంతా ఫ్రీ 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 ఫ్రీ
ఎయిర్పోర్ట్ ఫ్రీ కావాలి, ఎయిర్పోర్ట్లో ఇచ్చే టికెట్స్ ఫ్రీ కావాలి, లగేజ్ ఫ్రీ కావాలి, అన్నీ ఫ్రీనే. కట్టినోడు పిచ్చోడు, వేసినోడు పిచ్చోడు, వీళ్ళకి మాత్రం అన్నీ ఫ్రీగా ఇచ్చేయాలి. అదేమంటే ప్రభుత్వాన్ని తిడతారు, ప్రజల్ని తిడతారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మన ఇంటికి వస్తే మనం ఎలాగైతే ఎవరికి ఏం ఫ్రీగా ఇవ్వమో అలాగే ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఇవ్వరు. అప్పుడు ఒక సర్వీస్ ఉంది కాబట్టి కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు, ఓ 15 నిమిషాలు, ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే ఒక 20 నిమిషాల వరకు ఓకే వస్తున్నారంటే. ఇదేంత వద్దు, అన్నీ ఫ్రీగా కావాలి. ఎక్కడి నుంచి చెప్తారు ఫ్రీగా? అన్ని బూతులు ఇక్కడ నుంచి అంతా 2 నిమిషాలు దాటుతారు, పచ్చి బూతులు ఉంటాయి. నోటుకు వచ్చింది వాగినాడు, వాడు కేసు పెట్టి నేను బొక్కలు అయిపోయాలి. మంచులు కాబట్టి వదిలేసినట్టున్నారు చివరాకరికి. ఇదే పద్ధత. సమాజం ఎడిపోతుంది. అర్థం కావట్లా మీకు? బుద్ధులు మార్చుకోండి కొంచెం కాదు కొంచెం. క్యాబ్ డ్రైవర్లుగా ఉన్నారు, పని చేయండి, పని చేస్తున్నారు. ఒకవేళ మీరు అన్ని గంటలు పార్క్ చేస్తుంటారు, ఒక 15 నిమిషాలు నేను వచ్చి అలా వేస్తే టికెట్ వేస్తే వెంటనే నువ్వు రేస్ట్ చేస్తే దాంట్లో ఒక అర్థం. 10 గంటలు ఉంటాను, ఎందుకు టికెట్ వేస్తున్నావు నా మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. ఏం మనుషులే, అన్నీ ఫ్రీగా కావాలి మనకి, అంతా ఉచితంగా రావాలి మనకి. ఉచితంగా ఖాళీగా ఉన్నారు, వచ్చేసుకోవాలండి. ఇలాంటి మనుషుల్ని ఏ విధంగా చెప్పాలి మీరు చెప్పండి? ఇలాంటి మనుషుల్ని ఎలా చూడాలి? ఫ్రీగా ఎలా? ఎక్కడ ఫ్రీ? 5,500 కోట్లు ఖర్చు పెట్టింది ఆ ఎయిర్పోర్ట్కి. టికెట్ మీద వచ్చేసిద్దా మొత్తం? టికెట్ మీద ఎంత వస్తుంది తెలుసా? ఆ లెక్కలు తెలుసా మీకు? తెలియదు. ఆయిల్ ప్రైస్ ఎంత పడుతుందో తెలుసా? మేనేజ్ ఎంత చేస్తారు తెలుసా? ఫ్లైట్ ఆపరేషన్స్ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? ఏముండవు. ఒక ఎయిర్పోర్ట్ అంటే పార్కింగ్ ఫ్రీగా ఇచ్చేయాలి. అతను చెప్పినట్టు 15 నిమిషాలు అంటే 10 గంటలు ఉంటావు నువ్వు కూడా మా మీద అంటాడు ఆ పెద్ద మనిషి. మీ ఇలాంటి వాళ్ళ విషయం మీరు రియాక్ట్ అవ్వండి. ప్రజలుగా మీ యొక్క రియాక్షన్ ఏంటి? మీ యొక్క ఒపీనియన్ ఏంటి? రియాక్ట్ అవ్వండి.